హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోది ట్రైలర్ చూసేసాను. ట్రైలర్ చూసిన తర్వాత దాని యొక్క రియాక్షన్ చెప్పబోతున్నాను, మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పి. ఓకే, దీన్ని మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో చాలా అంటే చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దీంట్లో మోస్ట్లీ మనకు రజనీకాంత్ గారు, నాగార్జున గారు, మనకు ఉపేంద్ర గారు, ఇక్కడ శృతి హాసన్ గారు మనకు హీరోయిన్ రోల్ క్యారెక్టర్ చేస్తుంది. తర్వాత మనకు శోభిన్ గారు, అమీర్ ఖాన్ గారు, ఇంకా కొన్ని గెస్ట్ రోల్స్ ఉన్నాయన్నమాట. అవి మొత్తానికి ఎలా ఉండబోతుందంటే, ఇక్కడ నాగార్జున గారు ఒక లీడర్ అనమాట. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట. ఆ బిజినెస్ మ్యాన్కి ఒక విచిత్రమైన గోల్డ్ మైనింగ్ కనబడుతుంది ఒక ఐలాండ్లో. అక్కడి నుంచి మనకు నాగార్జున గారు విదేశాలకి గోల్డ్ని ఎక్స్పోర్ట్ చేస్తూ స్మగ్లింగ్ చేస్తుంటాడు అనమాట. అతని కింద మనకు శోభిన్ గారు, అంటే మనకు మంజుమల్ బాయ్స్లో ఉంటారు కదా, అతన్ని మనం ఇక్కడ పెట్టుకుంటాడు అనమాట. ఇతని హెడ్గా వాళ్ళ 14,000 మంది వర్కర్స్ ఉంటారని మనకు ట్రైలర్లో చెప్పారు కదా. వాళ్ళని ఇతను ఎందుకు అలా నిలబెట్టి మీలలో ఒక కూలి నాకు కావాలన్నాడు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కట్టప్ప గురించి. కట్టప్ప కాదు, దీంట్లో మనకు రాజశేఖర్ గారు అనే యాక్టింగ్ చేస్తున్నారు అన్నమాట, సత్యరాజ్ గారు. అతను దీంట్లో ఒక సైంటిస్ట్ అనమాట. అతను ఒక సైంటిస్ట్ అయితే తనకు ఒక విచిత్రమైన మెటల్ ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ ఉంటుందని అతను అనుకొని గ్రహించి ఇక్కడికి వస్తాడనమాట. ఇక్కడికి వచ్చిన తనని బంధిస్తారు వీళ్ళు. ఎవరు ఇక్కడ పట్టుకుంటారు అనమాట. తనని పట్టుకొని దాన్ని బంధిస్తారనమాట. బంధిస్తే ఇక్కడ మనకి ఇంకా రజనీకాంత్ గారు వస్తారు. ఎవరు? శృతి హాసన్ గారు మనల్ని తీసుకొని వస్తారనమాట. రజనీకాంత్ గారిని తీసుకొని వచ్చి మా నాన్నని ఇలా అక్కడ బంధించారు, మా నాన్నని కాపాడండి అంటే, ఇప్పుడు రజనీకాంత్ గారు నీకు మీ నాన్నే కాదు, మాకు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నేను కాపాడుతానని అతనికి చెప్పాడనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మనకు మెయిన్ స్టోరీలో ఇక్కడ ఏం జరుగుతుందని ఇంకా మెయిన్ స్టోరీ ఉండబోతుంది. తర్వాత ఇక్కడ మెయిన్గా అమీర్ ఖాన్ గారు మెయిన్ రోల్ అంటే, ఇప్పుడు విక్రమ్లో మనకు సూర్య గారు ఎలా వస్తారో, దీంట్లో అమీర్ ఖాన్ గారు కూడా అలా రాబోతున్నారని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అంతే మూవీలో. ఓకే, తర్వాత మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఇక మూవీ ప్లాట్కి వచ్చినట్లయితే, స్మగ్లింగ్ చేస్తుంది ఓన్లీ గోల్డ్నే కాదు, ఇక్కడ అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట విదేశాలకి. అతను రజనీకాంత్ గారు ఆ మిషన్ని పట్టుకొని ఇక్కడ వాళ్ళని అడ్డుకొని అక్కడున్న అమ్మాయిలందరినీ మనం కాపాడడం. మొత్తానికైతే అదే మనకు లాస్ట్కి రజనీకాంత్ గారు అతన్ని కాపాడడానికి వెళ్ళి, ఎవరిని? సత్యరాజ్ గారిని కాపాడడానికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వస్తారనమాట సత్యరాజ్ గారిని. ఇదే మొత్తానికి పెద్ద ప్లాట్. ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే ఉపేంద్ర గారు, రజనీకాంత్ గారు, రాజశేఖర్ వీళ్ళంతా ఒకవైపు అనమాట. ఇంకొక వైపు ఇంకా నాగార్జున గారు ఉంటారు. ఇక్కడ మెయిన్ మనకు అమీర్ ఖాన్ గారు మెయిన్ విలన్గా ఇక్కడ ఈ సినిమాలో మనకు రోలెక్స్ని ఎలా చూపించారో ఇతన్ని కూడా అలా చూపించే అవకాశాలు ఉన్నాయి అంతే. ఒకవేళ ఇది ఎంసీయూ కనెక్ట్ కాదనుకుంటే మనం ఏం చేయలేం. ఒకవేళ ఇది ఎంసీయూ కనెక్షన్ అయితే చాలా అంటే చాలా సూపర్ హిట్ కొట్టేస్తుంది నిజం చెప్పాలంటే. ఒకవేళ మీలో ఎవరైనా, నాకైతే తమిళ్ రాదు, ఒకవేళ మీలో ఎవరైనా తమిళ ఆర్టిస్టులు ఉంటే ఖచ్చితంగా దీన్ని డబ్బింగ్ చేసైనా ఈ స్క్రిప్ట్ని మనకు లోకేష్ కనకరాజుకి పెట్టండి. అప్పటికైనా ఖచ్చితంగా ఈ మూవీ సూపర్ హిట్ కొడుతుందని మనం అనుకున్నాం. ఓకే, ఇదే మన ఎక్స్పెక్టేషన్స్ అనమాట ఈ మూవీ మీద. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని అయితే మూవీకి వెళ్ళొద్దు. మూవీ అయితే దాదాపు ఇంతే ఉంటుంది. ఎక్కువ మంది హీరోలు ఉన్నారని మనం వెళ్తాం, బట్ కానీ ఇక్కడ వార్ 2 కూడా సడన్గా ఆ రోజుకే రిలీజ్ అవబోతుంది కాబట్టి మనం మరింత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోలేము. ఎందుకంటే నాగార్జున ఫ్యాన్స్ మాత్రం అనుకుంటే కాని పని. ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనకు వార్ 2 ఖచ్చితంగా వెళ్తారు కాబట్టి. ఓకే, దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మూవీ వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటిల్ దెన్ సీ యూ. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.